హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనకి వీడియో ఏంటంటే మనం అసలు వైండింగ్ డేటా అంటే ఏంటి, వైండింగ్ డేటా ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది కోరు పరోటా ఫ్యాన్. ఈ పరోటా ఫ్యాన్ యొక్క డేటా ఎట్లా ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ అయితే గేజ్ కనెక్షన్ కట్ చేసినప్పుడు మనకి సింగిల్ ఉందా డబుల్ ఉందా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫిచ్ అనమాట. ఫిచ్ ఎంత ఉంది, 1 నుంచి ఎన్ని గాడిలో కూర్చుంది అంటే ఇది 1 to 4 1 to 6 ఫిచ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఈ పరోటా ఫ్యాన్ కూలర్లు వీటిలలో ఎక్కువగా ఏంటంటే మెలకలు ఉంటాయి అన్నమాట. లాంగ్ కాయిల్ వైండింగ్ అంటారు దాన్ని. మెలకలు ఉంటాయి అంటే ఒక్కొక్క గాడిలో ఎన్ని మెలకలు ఉన్నాయి ఏంటి అనే దాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. మనం తెలుసుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్ని మెలకలు ఉన్నాయి, ఫస్ట్ పైన ఎక్కేదికి స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో ఎన్ని మెలకలు ఉన్నాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది ఏంటంటే ఒక కాయలు లేపి ఒక కొస కట్ చేసుకోవాలన్నమాట. ఒక స్టెప్పులుగా ఉంటుంది. కాయలు లేపినప్పుడు ఒక స్టెప్ కట్ చేసుకుంటే ఊడదీస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, లాగుతున్నాను. అల్యూమినియం వైండింగ్ కాబట్టి ఫ్రీగానే వస్తుంది, ఇబ్బంది లేకుండా ఫ్రీగానే వస్తుంది అన్నమాట. చూడండి, నేనైతే 1 to 6 ఫీచర్లు లాగాను, మొత్తం తీసాను అనమాట. 1 to 6లో 2 మెలకలు ఉన్నాయి, 1 to 4లో 1 మెలకు ఉంది. అంటే మనకి షార్ట్ లెంత్ వీడియో, మనం గతంలో షార్ట్ లెంత్ వీడియో కూలర్ వీడియోలు చేసాం కదా, సేమ్ అదే విధంగా ఈ వైండింగ్ కూడా ఉందన్నమాట. ఈ కంపెనీ పరోటా కంపెనీ వైండింగ్ అనమాట, ఒరిజినల్ డేటా. చూడండి, మనమైతే నేను కాయలు తీసాను, లాంగ్ కాయలు అనమాట. లాంగ్ ఉంది, సైజు కూడా మనకి ఇప్పుడు లాంగ్ కాయలు తీయటం వల్ల మన సైజు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం కాలేదనుకోండి, నెక్స్ట్ కాయలు పూర్తిగా కట్ చేసుకుంటే మనకి సెట్ వైజ్గా తీసుకున్నా కూడా స్టెప్పులుగా కాయలు విడిపోతూ ఉంటాయి, మెలకలు చేసినప్పుడు. అది ఒకటి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 to 6 కాయలు తీసాను అనమాట. 1 to 6లో తీసాను. చూడొచ్చు, 2 స్టెప్పులుగా విడిపోయింది అనమాట. అట్లా విడిపోయినప్పుడు ఒక స్టెప్ లెక్కేసుకుంటే సరిపోతుంది, కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి కౌంట్ చేసుకుంటే మిగతా మొత్తం స్టార్టింగ్ డేటా మొత్తం వస్తుంది అనమాట. మనం ఏమి కౌంట్ చేయ అవసరం లేదు. ఇప్పుడు నేనైతే కౌంట్ చేస్తున్నాను. ఇది కౌంట్ చేసినప్పుడు 135 వచ్చినాయి అనమాట టర్మ్స్. 135 టర్మ్స్ 29 గేజ్ అనమాట. స్టార్టింగ్ 29 గేజు, 135 టర్మ్స్, 135 టర్మ్స్ అనమాట. ఇప్పుడు మనకి 1 to 6లో 2 మెలకలు ఉన్నాయి, 1 to 4లో 1 మెలకు ఉంది. ఇది స్టార్టింగ్ యొక్క డేటా. తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీకు అర్థం కాలేదు అనుకోండి, అర్థం కానప్పుడు నెక్స్ట్ కాయల్లో మీరు ఒకవైపు కట్ చేసుకోవాలి. మొత్తం లాంగ్ కాయలు కాకుండా ఒకవైపు కట్ చేసుకొని గుంజితే వస్తుంది దేంట్లో ఎన్ని మెలకలు ఉన్నాయి, ఆ మెలక్కి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది. ఇప్పుడు దీని యొక్క డేటా ఏంటంటే, ఇదేంటంటే 1 to 4 సింగిల్ రౌండ్ అంటారు. మామూలుగా మనం రౌండ్స్ దాని గురించి తెలుసుకుంటే 1 to 4లో సింగిల్ రౌండ్, 1 to 6లో డబుల్ రౌండ్ అనమాట. ఈ విధంగా ఇవి ఉంటాయి అన్నమాట స్టార్టింగ్. నెక్స్ట్ 4 కాయలు కూడా 4 కాయలు ఉంటాయి ఇందులో. ఇవి 24 స్లాట్లు కాబట్టి 4 కాయలు ఉంటాయి అన్నమాట. 4 కాయలు కూడా సేమ్ డేటా ఉంటుంది. ఇందులో మొత్తం సింగిల్ స్పీడే ఉంటుంది కాబట్టి, పరోటా ఫ్యాన్ సింగిల్ స్పీడే ఉంటుంది కాబట్టి దీనికి మొత్తం ఈ విధంగానే సేమ్ అదే డేటా, అదే స్టార్టింగ్ దొరికింది మనకు. నెక్స్ట్ ఏంటంటే మనం ఉన్న కాయలు కూడా తీసేసుకోవాలి, కట్ చేసుకొని లాగేసుకోవాలన్నమాట. తీసేసుకుంటే
మనకి నెక్స్ట్ రన్నింగ్ డేటా, రన్నింగ్ ఫిచ్ అన్నీ మనకి అర్థమవుతాయి. స్టార్టింగ్ తీసేస్తేనే అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడైతే మనకి స్టార్టింగ్ మొత్తం వివరాలు తెలిసిన డేటా మొత్తం తెలిసింది. ఇప్పుడు మనం రన్నింగ్ చూద్దాం. రన్నింగ్ కూడా చూడొచ్చు 1 to 4 ఉందన్నమాట. సేమ్ స్టార్టింగ్ లెక్కనే 1 to 4, 1 to 6 సేమ్ అలానే ఉంది. చూద్దాం మనం. ఇదైతే గేజ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా మనం దీనిలో మెలకలు ఏమన్నా తేడా ఉన్నాయా, ఇంకా ఏంటనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కూడా సేమ్ ఇందాక స్టార్టింగ్ ఎలా కట్ చేసామో అలానే కట్ చేసుకోవాలి. లేదు పూర్తి కట్ చేసుకున్నా ఏం కాదు. పూర్తి కట్ చేసుకుంటే మనకి మెలకలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సరే, నేనైతే కట్ చేశాను. 1 to 6 పెద్ద కాయలు కట్ చేశాను అనమాట. చూడొచ్చు, ఒక మెలకను పూర్తిగా ఇట్లా లాగేయంగానే వచ్చేసింది. అదొక మెలక. నెక్స్ట్ ఇంకా గాడిలో ఉంది కాబట్టి ఇది ఒక మెలక అనమాట. 2 మెలకలు ఉన్నాయి. 1 to 6లో 2 మెలకలు, 1 to 4లో సింగిల్ మెలక ఉందన్నమాట. అంటే సేమ్ స్టార్టింగ్ ఎలా ఉందో రన్నింగ్ కూడా అలానే ఉందన్నమాట. స్టార్టింగ్కి రన్నింగ్కి తేడా ఏం లేదు. గేజ్ మారుతుంది, టర్మ్స్ మారుతాయి. స్టార్టింగ్ లెక్క వేసినాం కాబట్టి అదే గేజ్ వేద్దాం అనే ఆలోచనలో ఉండొద్దు. సేమ్ దానికే అనమాట. రన్నింగ్ వేరు, స్టార్టింగ్ వేరు. మెయిన్ రన్నింగ్ గేజ్ తేడా ఉంటుంది, స్టార్టింగ్ గేజ్ తేడా ఉంటుంది. వేరుగా ఉంటాయి స్టార్టింగ్, రన్నింగ్ అనమాట. అది మనం ఓడదీసేటప్పుడు ఒకటి నుంచి ఎన్ని గాడిలో కూర్చుంటుంది అనే దాని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఓడబీకేటప్పుడు ఏదైనా మోటార్ అయినా, కూలర్ మోటార్ అయినా, ఇంకా ఏదైనా ఏ మోటార్ అయినా కూడా ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. మనం పాతది ఎట్లా ఉంది ఏంటి అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకి ఉన్నది. ఇప్పుడు మనం రన్నింగ్ కూడా ఒక లాంగ్ కాయలు అవసరం ఉంటుంది. మనం రన్నింగ్ లెక్క పెడుతున్నాం అనమాట. రన్నింగ్లో 110 టర్మ్స్ ఉన్నాయి. గేజ్ వచ్చేసి 28 గేజ్ అనమాట. ఇవి ఫార్ములా ఎట్లా ఉంటుందంటే సింపనీ జంబో వాటికి వచ్చిందనమాట. ఈ ఫార్ములా మొత్తం డేటా అనమాట. అట్లా ఉంది. ఇది హెవీ కోర్ కాబట్టి దానికి డేటా అలా వచ్చిందనమాట. చూడొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ లాంగ్ కాయలు తీసుకుందాం. ఇందాకంటే మొత్తం కట్ చేసి తీసాను మెలకలు చూడాలని. ఇప్పుడైతే మనకి లాంగ్ కాయలు తీసుకుంటే సైజుకైనా మీకు అర్థం కావటం కోసమైనా లాంగ్ కాయలు తీసుకోవాలన్నమాట. లాంగ్ కాయలు తీసుకుంటే మనకి పాత లెంత్ పెట్టుకొని కాయిల్ చుట్టేసి ఎక్కియచ్చు అనమాట. చూడొచ్చు 1 to 4, 1 to 6 ఫిచ్ అనమాట. సేమ్ స్టార్టింగ్ ఫిచ్ కూడా అలానే ఉంది. స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 29 గేజ్, రన్నింగ్ గేజ్ వచ్చేసి 28 గేజ్ అనమాట. 29 గేజ్ అనమాట. చూడండి, ఇదైతే మనం లాంగ్
ఫ్రెండ్స్ చూసాం కదా, ఇప్పుడైతే మొత్తం రన్నింగ్ కాయిల్ అనేది తీయటం జరిగింది. ఇప్పుడు మనం పాత పేపర్ తీసేసుకోవాలి. పాత పేపర్ తీసేసుకొని మనం ఏం పేపర్ ఉందనేది చూసుకోవాలన్నమాట. ఇది 5mm మిలెక్స్ పేపర్ పెట్టారు. 5mm మిలెక్స్ పేపర్ మిల్క్ పేపర్ పెట్టారు. మనమైతే 7 మిలెక్స్ పెట్టేస్తాం, ఎందుకంటే కొంచెం మందం ఉంటుంది పేపర్, ఇబ్బంది ఉండదు. ఇందులో 2 మిక్సింగ్ చేశారనమాట. స్టార్టింగ్ ఒక పేపర్, రన్నింగ్ ఒక పేపర్ పెట్టారు. 5, 7 అనమాట. 7 2 వాడారు. సరే, మనమైతే 7mm కంటిన్యూగా మొత్తం వాడదాం. చూడొచ్చు ఫ్రెండ్స్, పాత పేపర్ తీసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకొని మనం కొత్త పేపర్ ఒకటి పెట్టుకోవాలి. కొత్త పేపర్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం దీని గురించి చెప్పాలి కాబట్టి మనం చెప్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కోర్ డేటా ఏంటి మనం తెలుసుకుందాం. అసలు కోర్ లెంత్ ఎంత, కోర్ ఇన్నర్ ఐడి, అవుటర్ ఐడి ఎంత అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఇప్పుడు స్కేల్ కావాలి. స్కేల్ తీసుకొని మనం కొలవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లాట్లు ఎన్ని అనేది దాని గురించి మనం కౌంట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ నుంచి పేపర్ పెట్టాను, అక్కడ నుంచి 24 స్లాట్లు అనమాట, 24 స్లాట్. అయితే ఇప్పుడు మన కోర్ లెంత్ ఎంత, రూటర్ ఐడి ఎంత, మొత్తం నామినేషన్ అసలు టోటల్ కోర్ ఎంత అనే దాని గురించి తెలుసుకుందాం. కోర్ లెంత్ ఫ్రెండ్స్, నేనైతే కోర్ మీద రాస్తున్నాను. కోర్ లెంత్ అనేది కోర్ మీద రాస్తున్నాను, ఎందుకంటే ఐడియా కోసం. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వైండింగ్ చేయాలి కాబట్టి. ఈ 34mm చూడవచ్చు ఫ్రెండ్స్. కోరు 34mm అన్నమాట. ఇప్పుడు ఇన్నర్ ఐడి వచ్చేసి 78 అన్నమాట. ఇన్నర్ ఐడి 78, అవుటర్ ఐడి 5 సెంటీమీటర్, అవుటర్ ఐడి 5 సెంటీమీటర్ అన్నమాట. 5 ఇంచులు అనమాట అవుటర్ ఐడి. ఇది మనకి ఏ కోర్కైనా డేటా కావాలంటే ఇది తప్పనిసరిగా ఈ కోర్ లెంత్, అవుటర్, ఇన్నర్ ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఏరే డేటా పోయినా కూడా మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు 7mm మిలెక్స్ పేపర్ పెట్టుకోవాలి. మిలెక్స్ పేపర్ పెట్టుకొని ఈలోపు మనం మ్యూజిక్ పెడదాం. మ్యూజిక్ విందాం ఫ్రెండ్స్. స్టేటర్కు పేపర్ పెట్టుకొని మనం ఇప్పుడు వైండింగ్కి రెడీ చేసుకోవాలన్నమాట. వైండింగ్ 7mm మిలెక్స్ పేపర్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. కోర్కి సమాంతరంగా వచ్చేలాగా ఉండాలన్నమాట. మనకి కోరు పేపర్ పెట్టినప్పుడు లాక్ కావాలి, 2 వైపులా లాక్. పేపర్ నీట్గా పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. కోర్కి సమానంగా లాక్ అయ్యేలాగా మనం పేపర్ పెట్టుకోవాలి. పేపర్ కూడా ఎక్కువ తక్కువ పెట్టదు, స్లాట్కి సమానంగా ఉండాలన్నమాట. స్లాట్కి సమానంగా ఉన్నప్పుడు మనం వైండింగ్ చేసినప్పుడు
వైర్లు కూడా మంచిగా స్లాట్లో కూర్చుంటాయి. అప్ అండ్ డౌన్ క్రాస్గా పెడితే పేపర్ తిరిగిపోయి బాడీ షాట్ వస్తుంది అనమాట. ఈ బాడీ షాట్ వచ్చి వెంటనే 1 అవర్లో హాఫ్ అన్ అవర్లో కాలిపోతూ ఉంటాయి. అందుకని మనం పేపర్ కూడా నీట్గా పెట్టుకోవడం వల్ల మంచిగా మోటార్ కూడా వైండింగ్ నీట్గా ఉంటుంది. ఇది చాలా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోండి. మనం ఫుల్ వైండింగ్ వీడియో నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. పార్ట్ 2లో వైండింగ్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. వైండింగ్ ఓడబీకటం ఎలానో, డేటా ఎలా రాసుకోవాలో మనకి ఈ వీడియోలో చూసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో వైండింగ్ ఎలా చేయాలి, అదే మనం ఎలా ఓడబీకామో అదే విధంగా మనం కొత్త వైర్తో వైండింగ్ ఎలా చేయాలి ఏంటి దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. కామెంట్ తప్పకుండా పెట్టండి. మీ అభిప్రాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాం. మీ అభిప్రాయాలు నేను ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను మీ కామెంట్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్.